అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఈసెట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ అండ్ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్ సంబంధించి వివరాలు అనేది వీడియోలో చూద్దాం. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్యాటర్న్, క్వాలిఫైయింగ్ మార్క్స్, ఫీ పేమెంట్ ఎలా చేయాలి, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే బీఈ లేదా బీటెక్లో డైరెక్ట్ సెకండ్ ఇయర్ లేటరల్ ఎంట్రీ మనం జాయిన్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎలిజిబిలిటీ వివరాలు ఒకసారి చూస్తే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫార్మసీ అనేది చేసి ఉండాల్సి ఉంటుంది. 3 years బీఎస్సీ డిగ్రీ ఎగ్జామినేషన్ చేసి ఉండాల్సి ఉంటుంది. 3 years బీఎస్సీ డిగ్రీ ఎగ్జామినేషన్ విత్ మ్యాథమెటిక్స్ కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇంకా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లేదా ఫార్మసీ లేదా బీఎస్సీ డిగ్రీలో 45% ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకు 40% ఉన్నా పర్వాలేదని ఇవ్వడం అనేది జరిగింది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇచ్చిన చూడండి, 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కు రాయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన చూడండి, ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి సబ్జెక్టు మ్యాక్సిమం మార్క్స్, మ్యాథమెటిక్స్ 50 మార్క్స్, ఫిజిక్స్కు 25, కెమిస్ట్రీకి 25, కామన్ టు ఆల్ బ్రాంచెస్ అని ఇవ్వడం అనేది జరిగింది. ఇంజనీరింగ్ సంబంధించి ఇక్కడ ఇచ్చినారు చూడండి. తర్వాత వీటికి 100 మార్క్స్ అంటే సపరేట్ క్వశ్చన్ పేపర్ ఫర్ ఈచ్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఇచ్చినాడు. ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఫార్మసీకి సంబంధించి ఇక్కడ ఇచ్చినాడు చూడండి. అదేవిధంగా బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఇచ్చినాడు. మ్యాథ్స్కి 100 మార్క్స్, అనలిటికల్ ఎబిలిటీ 50 మార్క్స్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కి 50 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు అన్నీ చూసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఏపీ ఈసెట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ 25% అని ఇచ్చినాడు. ఎస్సీ ఎస్టీలకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమీ అవసరం లేదు అని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఎలిజిబిలిటీ బ్రాంచెస్ ఫర్ వేరియస్ ఏపీ ఈసెట్ పేపర్స్ అని ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి చెక్ చేసుకో. ఈసెట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పేపర్లు ఇక్కడ ఇచ్చినాడు చూడు. అదేవిధంగా ఎలిజిబుల్ డిప్లొమా క్యాండిడేట్స్ ఒకసారి చూసుకోండి. ఇవి మీరు ఏ దానికి ఎలిజిబుల్ అనే దానికి సంబంధించి ఒకసారి చెక్ చేసుకోండి. అప్లై చేసుకున్నప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఏపీ ఈసెట్ రాయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఫోటో అనేది జాగ్రత్తగా మీరు అప్లోడ్ చేసే ప్రయత్నం అనేది చేయండి. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మార్చి 13వ తేదీ నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. ఏప్రిల్ 7 వరకు వితౌట్ ఫైన్తో అప్లై చేసుకోవచ్చు. 1000 ఫైన్తో 12వ తేదీ వరకు, 2000 ఫైన్తో 14వ తేదీ వరకు, 2000 ఫైన్తో 17వ తేదీ వరకు, 4000 ఫైన్తో ఏప్రిల్ 22వ తేదీ వరకు, 10,000 ఫైన్తో ఏప్రిల్ 28వ తేదీ వరకు అవకాశం అనేది ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఏదైనా అప్లికేషన్లో మిస్టేక్స్ చేసి ఉంటే నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ 24వ తేదీ నుంచి 26వ తేదీ మధ్య ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మే 1వ తేదీ నుంచి ఆల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 6వ తేదీన ఎగ్జామ్ అనేది ఉంటుంది. ప్రైమరీకి 8వ తేదీ, ప్రైమరీకి వచ్చిన తర్వాత ఏవైనా అబ్జెక్షన్స్ అంటే వాటిలో కూడా ఏవైనా మిస్టేక్స్ ఉంటే 10వ తేదీ మీరు తెలియజేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏపీ ఈసెట్ పేమెంట్ మెథడ్ ఒకసారి చూస్తే డిప్లొమా లేదా బీఎస్సీ ఆల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ 10th ఏ విధంగా ఉంటే ఆ విధంగా, లేదా ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ వేరేది మీకు ఏదైనా ఉంటే కదా దాంట్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మొబైల్ నెంబర్, ఆ మొబైల్ నెంబర్ మీదే, ఫాదర్దా, మదర్దా, రిలేటివ్దా అనేది కూడా ఇవ్వమన్నాడు. అదేవిధంగా ఆల్టర్నేట్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినది కాకుండా మరొక నెంబరు, ఈమెయిల్ ఐడి అడిగినాడు. కేటగిరీ ఓసీనా, బీసీఏనా, బీనా, సీనా, డీనా, ఈనా, లేదంటే ఎస్సీయా, ఎస్టీయా, సబ్ క్యాస్ట్ ఉంటే సబ్ క్యాస్ట్ అని ఇచ్చినాడు. అదేవిధంగా పేమెంట్ మెథడ్ నెట్ బ్యాంకింగ్, హెచ్డిఎఫ్సియా, ఎస్బీఐయా, ఐసిఐసిఐ, లేకుంటే వేరే బ్యాంకుల, అది డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేస్తే పేమెంట్ కంప్లీట్ కావడం అనేది జరుగుతుంది. ఇంకా సిలబస్ వివరాలు ఒకసారి చూస్తే
ఇంకా ఇక్కడ ఇచ్చినారు చూడండి వెబ్సైట్లో సిలబస్ అని. ఇక్కడ క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన సిలబస్ అనేది చూడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇచ్చినారు చూడండి డిప్లొమా హోల్డర్స్ అని ఇంజనీరింగ్ ఇచ్చినాడు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ ఈ విధంగా అన్ని ఇచ్చినాడు. ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా డిప్లొమా ఇన్ ఫార్మసీ హోల్డర్స్ సంబంధించి బీఎస్సీ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి సిలబస్ ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ లింక్ ఇస్తాను, పూర్తి వివరాలు ఒకసారి చూసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ అప్డేట్స్ కూడా అందిస్తాను. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.